హిందూపూర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ ఆఫీస్ అద్దాలు ఫర్నిచర్ ధ్వంసం చేశారు టీడీపీ కార్యకర్తలు. కార్యాలయంపైకి వెళ్లి దాడికి పాల్పడ్డట్లుగా తెలుస్తోంది. విచక్షణ కోల్పోయి కార్యాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు టీడీపీ శ్రేణులు. ఓ సమావేశంలో బాలకృష్ణపై వైసీపీ ఇన్ఛార్జి దీపిక హస్బెండ్ వేణురెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో నివాసం ఉండేవాడు ఎమ్మెల్యేగా ఎందుకంటూ వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్లుగా మనం ఎవరి కిందో బానిస బతుకులు బతుకుతున్నామంటూ విమర్శించారు. వేణురెడ్డి వ్యాఖ్యలతో టీడీపీ కార్యకర్తలకు ఆగ్రహం వచ్చి వైసీపీ కార్యాలయం మీద దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. మనం స్క్రీన్లో చూస్తున్నాం. ఆ దాడి చేసిన తర్వాత పూర్తిగా మనం చూడొచ్చు, వైసీపీ కార్యాలయంలో పూర్తిగా అద్దాలు ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేయడాన్ని మనం చూస్తున్నాం. అక్కడ కనిపిస్తుంది ఒక భయంకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భయానక వాతావరణం మనం చూస్తున్నాం. ఎవరి కిందో మనం బానిస బతుకులు బతుకుతున్నాం, హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యే ఏంటి అంటూ ఆయన వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. సో అసలు ఏం వ్యాఖ్యలు చేశారు? ఇప్పటికే వైసీపీ పార్టీ కూడా దీనికి సంబంధించి స్పందించింది. ఒక ట్వీట్ కూడా చేసింది వైసీపీ పార్టీ నుండి. ఆ ట్వీట్ కూడా నేను చదివి వినిపిస్తాను. బట్ బిఫోర్ దాట్ ఒక్కసారి ఆ వ్యాఖ్యలు ఏంటి, ఏమన్నారు చూద్దాం. ఎందుకంటే దాదాపు 40 సంవత్సరాల్లో ఒక బానిసలాగా ఎవరిని కిందో బతుకుతున్నాం మనం. ఇది ఒక్కసారి ఆలోచించండి. హిందూపూర్ ప్రజలందరూ ఆలోచన చేసింది ఏంటంటే, ఒక బానిసలాగా ఎవరో హైదరాబాద్ లో కూర్చోండి వాడిని కింద బతుకుతున్నాం. వానికి ఓట్లు వేస్తాం, వాడు ఏడా కూర్చుంటాడు, మనం ఈ బానిస బతుకుతున్నాం. ఆలోచించండి అన్న, మనల్ని మనం పరిపాలించుకోవాలా లేకపోతే ఎక్కడో ఉన్న వ్యక్తుల చేతుల కింద వాళ్ళ కాళ్ళ కింద బతకాలనేది మీరు ఆలోచించి. ఒక్క అవకాశం అన్నా, ఒక్క అవకాశం లోకల్ గా ఉన్న వాళ్ళకి ఒక్క అవకాశం మాకు ఇవ్వండి, ఏం చేయాలో అంతా చేసి చూపిస్తాం, మీకు ఎక్కడ చూసుకోవాలో అక్కడ చూసుకుంటాం, మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక గ్రామ కమిటీ అంటే అన్న పరిపాలన అనేది ప్రతి ఇంట్లో నుంచి మొదలవ్వాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ప్రతి ఇంట్లో నుంచి అంటే ప్రతి ఇంటికి కూడా ఒక లీడర్ కావాలి. ఒక్కసారి ఆలోచన. సో ఎక్కడో హైదరాబాద్లో ఉంటారు, వాళ్ళ కింద మనం బానిస బతుకులు బతుకుతున్నాం, ఒక్కసారి మీరు ఆలోచించుకోండి అంటూ వేణురెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. మరోవైపు మీరు స్క్రీన్లో చూస్తున్నారు, వైసీపీ కార్యాలయంలోకి చొరబడ్డటువంటి టీడీపీ కార్యకర్తలు అక్కడ పూర్తిగా విధ్వంసాన్ని సృష్టించారు. ఫర్నిచర్ అంతా ధ్వంసం చేశారు, అద్దాలన్నీ పగలగొట్టారు. ఆఫీస్ కార్యాలయం అంతా కూడా గందరగోళంగా మారిపోవడాన్ని మనం చూస్తున్నాం. ఈ అంశానికి సంబంధించి అసలు ప్రజెంట్ అక్కడ కండిషన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సత్యనాయుడు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి చల్లనాయుడు. ప్రజెంట్ అక్కడ కండిషన్ ఏంటి? దాడి తర్వాత మరి వైసీపీ ఇప్పటికే రెస్పాండ్ అయినట్లుగా కనిపిస్తోంది. మరోవైపు టీడీపీ కార్యకర్తల విషయంలో ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? పోలీసులు ఏమైనా రెస్పాండ్ అయ్యారా? నందు, మొత్తం మీద అయితే మాత్రం ఈ కార్యక్రమం ఏదైతే ఉందో హిందూపూర్లో జరిగినటువంటి సంఘటన అనేది పెద్ద దుమారాన్ని రేపుతున్నటువంటి పరిస్థితి. అయితే నందమూరి బాలకృష్ణ కూడా 3 రోజులు, ఈ రోజు నుంచి 3 రోజుల పాటు హిందూపూర్ పర్యటనలో పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో చిలమత్తూరులో అధికారుల సమీక్షా సమావేశంలో పాల్గొన్నటువంటి నేపథ్యం ఇదే అంశాన్ని ఇక్కడే హిందూపురం నియోజకవర్గంలోనే మరొక చోట వైసీపీ ఏదైతే ఉందో ఇన్ఛార్జి దీపిక భర్త వేణురెడ్డి చేసినటువంటి ఘాటు వ్యాఖ్యలు దుమారాన్ని రేపై ముఖ్యంగా తెలుగు తమ్ముళ్ళు ఆగ్రహావేశానికి లోనైనటువంటి నేపథ్యంలో ఏకంగా వైసీపీ కార్యాలయంలో చొచ్చుకు వెళ్ళి అద్దాలు ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేసినటువంటి పరిస్థితి మనం విజువల్స్ లో కూడా చూడవచ్చు. అయితే ఇదంతా మొత్తం ఒక నందమూరి బాలకృష్ణ పై చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగానే అన్నట్టుగా తెలుగు తమ్ముళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే వైసీపీ జిల్లా అధ్యక్షురాలు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ కూడా ఏంటి ఈ రకమైనటువంటి దాడులు అంటూ కూడా ఆమె కూడా స్పందించారు. అయితే ఇది ముఖ్యంగా ఇప్పుడు సత్సాయి బాబా శత జయంతి ఉత్సవాలు పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇటువంటి సంఘటన, అందులోనూ నందమూరి బాలకృష్ణ కూడా 3 రోజుల పాటు ఈ పర్యటన కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఈ సంఘటన మరింత ఏదైతే ఉందో దాడులు ప్రతి దాడులకు నాంది పలుకుతుందా, లేకుంటే పోలీసులు దీన్ని పకడ్బందీగా ఆలోచన చేసి దీన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లతో మరొక సంఘటన జరగకుండా కఠినంగా వ్యవహరిస్తారనేది వేచి చూడాల్సిన అంశం. అయితే మొత్తం మీద ఈ నందమూరి బాలకృష్ణ నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలోనే అటు వైసీపీ నాయకుడు ఘాటు వ్యాఖ్యలు చేయడం, దానికి ప్రతిగా ఎవరైతే ఉన్నారో తెలుగు తమ్ముళ్ళు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం, ఇవన్నీ చూస్తే మాత్రం కొంచెం ఇప్పుడే ఆగేటట్టు లేదు పరిస్థితి. కాకపోతే మరి చల్లనాయుడు కేవలం ఈ వ్యాఖ్యలతో జరిగినటువంటి గొడవలుగానే చూడాలా, ఇంకేమైనా ఇంటర్నల్ గా ఇష్యూస్ ఉన్నాయా?
ఎస్, వేణురెడ్డి మాట్లాడుతున్న భాషలో అయితే మాత్రం ఒక్కసారి అవకాశం ఇవ్వండి స్థానికులకి, ఒక్కసారి అవకాశం ఇస్తే మేము ఎలా చేయాలో ప్రతి ఒక్కరికి అభివృద్ధి కావచ్చు ఇలాంటి ఇతర అంశాలు ఏవైనా కూడా ఎలా చేయాలో చేసి చూపిస్తాం. ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తికి మనం 40 సంవత్సరాలుగా పట్టం కడుతున్నాం, అటువంటి వ్యక్తులు మనకు అవసరమా అన్నట్టుగా ఆయన మాట్లాడినటువంటి తీరు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంట్లో ఒక నాయకుడు రావాలి, పాలకుడు రావాలి అన్నట్టుగా ఆయన ధోరణి ఉంది అన్నట్టుగా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఏకంగా నందమూరి బాలకృష్ణ దృష్టిలో పెట్టుకొని ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తావా నువ్వు అన్నట్టుగా తెలుగు తమ్ముళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసి ఏకంగా దాడికి దిగడం అనేది ఇక్కడ చూడొచ్చు మనం. ఫర్నిచర్ కావచ్చు ఇతరత్ర అంశాలు మొత్తం అంతా ధ్వంసం చేశారు. అయితే దీని మీద మరి పోలీసులు ఎంత మేరకు కఠినంగా వేస్తారో వేచి చూడాలి. ఎందుకంటే హిందూపురం చాలా సున్నితమైన ప్రాంతం, ముఖ్యంగా మైనార్టీ నాయకులు అంతా చాలా మంది ఉండేటువంటి పరిస్థితి. అందులో ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ఉందో సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కూడా రానున్న పరిస్థితుల్లో మరి దీన్ని కంట్రోల్ చేయకపోతే మరి చిలికి గాలివానగా మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం పోలీసులు ఎంత మేరకు కట్టడి చేయగలరో మరి వేచి చూడాల్సిన అంశం. నందు రైట్, థ్యాంక్ యూ చల్లనాయుడు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎలా మారబోతుంది ముందు? ఓ పక్క బాలకృష్ణ పర్యటన అక్కడ ఉంది, 3 రోజుల పాటు ఆయన అక్కడ పర్యటించబోతున్నారు. ఈ సమయంలో వైసీపీ కార్యాలయం మీద టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. వేణురెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలతో వాళ్ళు దాడి చేసినట్లుగా కనిపిస్తుంది. కానీ కేవలం ఈ వ్యాఖ్యలే కారణమా, లేకపోతే గతంలో ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది కూడా ఇక్కడ మనం ఖచ్చితంగా ఆలోచించాలి. వైసీపీ చేసినటువంటి ట్వీట్ నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. వైసీపీ పార్టీ ఇప్పటికే దీనికి సంబంధించి రెస్పాండ్ అయింది. వైసీపీ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా చేసినటువంటి ట్వీట్: శ్రీ సత్యసాయి జిల్లా ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ గూండాల దాష్టికం, వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై దాడి, అద్దాలు ఫర్నిచర్ ధ్వంసం, వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై దాడి చేసిన టీడీపీ గూండాలు అంటూ హ్యాష్ ట్యాగ్స్ కూడా పెట్టారు. సాడిస్ట్ చంద్రబాబు అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టారు. అలాగే హ్యాష్ ట్యాగ్ CBN ఫెయిల్డ్ సీఎం అంటూ వాళ్ళు వైసీపీ కార్యాలయం నుంచి వచ్చినటువంటి ట్వీట్ నేను మీకు చదివి వినిపించాను. అట్ ది సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించినటువంటి వీడియోను కూడా పోస్ట్ చేశారు. నేను మీకు స్క్రీన్లో చూపిస్తున్నాను. ప్రజెంట్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎంత దారుణంగా దాడి చేసి ధ్వంసం చేశారో మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు వైసీపీ ఏం చేయబోతుంది? దీనికి సంబంధించి లీగల్గా ప్రొసీడ్ అవ్వబోతుందా? దీనికి సంబంధించి కంప్లైంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒకసారి వేణురెడ్డి ఏం కామెంట్స్ చేశారు, ఏ కామెంట్స్ నేపథ్యంలో ఈ దాడి జరిగిందో మరొకసారి చూద్దాం. ఒక్కసారి ఆలోచించేయండి అన్న. ఎందుకంటే దాదాపు 40 సంవత్సరాల్లో ఒక బానిసలాగా ఎవరిని కిందో బతుకుతున్నాం మనం. ఇది ఒక్కసారి ఆలోచించండి. హిందూపుర ప్రజలందరూ ఆలోచన చేస్తుంది ఏంటంటే ఒక బానిసలాగా ఎవరో హైదరాబాద్ లో కూర్చోండి వాడిని కింద బతుకుతున్నాం. వానికి ఓట్లు వేస్తాం, వాడు ఏడా కూర్చుంటాడు, మనం ఈ బానిస బతుకుతున్నాం. ఆలోచించండి అన్న. మనల్ని మనం పరిపాలించుకోవాలా, లేకపోతే ఎక్కడో ఉన్న వ్యక్తుల చేతుల కింద వాళ్ళ కాళ్ళ కింద బతకాలనేది మీరు ఆలోచించి. ఒక్క అవకాశం అన్నా, ఒక్క అవకాశం లోకల్ గా ఉన్న వాళ్ళకి ఒక్క అవకాశం మాకు ఇవ్వండి. ఏం చేయాలో అంతా చేసి చూపిస్తాం. మీకు ఎక్కడ చూసుకోవాలో అక్కడ చూసుకుంటాం. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక గ్రామ కమిటీ అంటే అన్న పరిపాలన అనేది ప్రతి ఇంట్లో నుంచి మొదలవ్వాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ప్రతి ఇంట్లో నుంచి అంటే ప్రతి ఇంటికి కూడా ఒక లీడర్ కావాలి. పక్కా అదే విధంగా ఎవరైతే ఈ యొక్క దాడికి పాల్పడ్డారో వాళ్ళని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి కేసు కట్టి అరెస్ట్ చేసి మేమైతే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఇక్కడికి దీన్ని పురుషో పెట్టుకోకుండా మేము లీగల్ గా న్యాయం పైన పోరాటం కూడా చేస్తాము. ఈరోజు మళ్ళీ ఇటువంటి సంఘటన మన కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ లీడర్స్ కానీ ఇటువంటి ఆఫీస్లోకి వెళ్తే మాత్రము మేము ఎక్కడా కూడా సహించడం లేదు.
డెఫినెట్గా ఈ ఒక ఉద్యమం అయితే ఇంకొక ఉద్యమం చేస్తారని ఎస్పీ గారు ఇమ్మీడియట్గా దీనిపైన మీరు స్పందించాలి. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ఓన్లీ రిగార్డింగ్ ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ అనేది కాకుండా ఇది నిజంగా లా అండ్ ఆర్డర్ విషయం, కానీ దీనిపైన స్ట్రిక్ట్గా మీరు స్పందించాలి అని మేము కోరుకుంటున్నాం.